ఇంతకుముందు మనం ఏం చేసామంటే క్లాస్ తీసుకున్నాం కదా, ఆ క్లాస్ తీసుకున్న దానికి ఒక పేరెంట్ ట్యాగ్ కింద చైల్డ్ ట్యాగ్ ఇచ్చాం. ఓకే, సో ఇందాక ఏం జరిగిందంటే చూపిస్తాను ఇప్పుడు. సో నాట్ దిస్. ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ యానిమేషన్, యానిమేషన్ నేమ్ ఎగ్జాంపుల్. సో ఉందా లేదా చెక్ చేసుకున్నాం, ఉంది. ఓకే, నెక్స్ట్ యానిమేషన్ డ్యూరేషన్. ఓకే, సో ఒక 5 seconds. నెక్స్ట్ సో ఇప్పుడు ఏంటిదంటే యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. ఓకే, టైమింగ్ ఫంక్షన్ అంటే లీనియర్ ఇవన్నీ ఉంది చెప్పే కదా, ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ లీనియర్, ఈజ్ ఇన్, ఈజ్ అవుట్ అట్లా ఉన్నాయి కదా. సో వాటన్నిటికి సో ఫస్ట్ క్లాస్ తీసుకున్నాం, స్పీడ్ 1 అనే క్లాస్ తీసుకొని చైల్డ్ తీసుకున్నాం, చూసారా, స్పీడ్ 1 చైల్డ్ 1 అది. సో లీనియర్. సో యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ అయిపోయింది కదా. సో ఇంకోటి ఏంటిది, సో ఇక్కడ మెయిన్ ఏంటిదంటే పొజిషన్. ఓకేనా, పొజిషన్ వల్ల ఇందా మనకి అవుట్పుట్ రాలేదు. ఓకేనా, సో అందుకని పొజిషన్ పెట్టుకోవాలి, పొజిషన్ రిలేటివ్. ఓకే, సో కీ ఫ్రేమ్స్ తెలుసు కదా, దాని లింకప్. కీ ఫ్రేమ్స్ యానిమేషన్ నేమ్ సేమ్ అండ్ 0% టు 100%. లెఫ్ట్ స్టార్టింగ్ నుంచి 0 పిక్స్ కాబట్టి ఒక 200 పిక్స్ ఫార్వర్డ్ అవ్వాలి. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఓకేనా, ఎలా మూవ్ అవుతుందో. సో మరి చూడండి, సో లీనియర్కి ఈజ్కి, ఈజ్ ఇన్ అవుట్కి కూడా డిఫరెన్స్ చూద్దాం. కానీ ఇప్పుడు అర్థమైంది కదా లీనియర్ అంటే ఏంది. యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ ఇస్తే కానీ మన పొజిషన్ అనేది కంపల్సరీ, పొజిషన్ రిలేటివ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి, లేకపోతే అది తీసుకోదు, రాదు. సో ఇందాక మనం ఏంటంటే పొజిషన్ రిలేటివ్ ఇవ్వడం మర్చిపోయాం. సో ఆటోమేటిక్గా అందుకనే అది అప్లై అవ్వలేదు. సో ఇప్పుడు చూడండి, కావాలంటే పొజిషన్ రిలేటివ్ కమెంట్లో పెడదాం. సో ఇప్పుడు రన్ అవ్వదు, చూడండి, గమనించారా. సో పొజిషన్ రిలేటివ్ అందుకని ఇంపార్టెంట్, ఖచ్చితంగా పొజిషన్ ఉంది. సో రిపీట్ చేద్దాం అన్నిటికీ, ఓకేనా. సో ఇక్కడ స్పీడ్ 1 కదా, ఇప్పుడు మిగతా వాటికి కూడా చూద్దామా. 3, 4, 5. సో 5 ఉన్నాయి, 5 చాయిస్ తీసుకున్నాం. సో స్పీడ్ 2. ఓకే, నెక్స్ట్ స్పీడ్ 3, స్పీడ్ 4, నెక్స్ట్ స్పీడ్ 5. సో చేంజెస్ నేమ్ చేసాము. యానిమేషన్ టైం ఫంక్షన్ ఏమేమి ఉన్నాయి, లీనియర్ ఫస్ట్. సో సెకండ్ది ఈజ్, తర్వాత ఈజ్ ఇన్, అవుట్ ఇన్ ఇచ్చాము కదా అందుకని. నెక్స్ట్ ఈజ్ అవుట్. సో యానిమేషన్ నేమ్ ఏంటిది, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. అర్థమైందా. సో ఇప్పుడు చూడండి, ఓకే, ఇప్పుడు అర్థమైందా ఎలా తీసుకోవాలా. సో ఇదే లీనియర్ చూడు ఎలా రన్ అవుతుందో, ఈజ్ చూడండి, ఈజ్ ఇన్ చూడండి, ఈజ్ అవుట్ చూడండి, ఈజ్ అవుట్ చూడండి. సో ఏది రన్ అవుతుంది అర్థమైంది కదా, ఏది ఫస్ట్ రన్ అవుతుంది స్పీడ్గా అండ్ ఎస్ ఈజీ. అందుకని ఎక్కువ శాతం ఈజీ యూజ్ చేస్తారు, అర్థమైందా. ఎక్కువ శాతం మీరు ఎక్కడైనా చూస్తే ఈజ్ కానీ ఈజీని కానీ ఎక్కువ యూజ్ చేస్తారు. సో మళ్ళీ చూడండి, సో ఈ రెండు ఫంక్షన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, అర్థమైందా. ఈజ్ కానీ ఈజీని కానీ, ఒకటి ఫాస్ట్ అయితే ఇంకోటి స్లో. సో ఈ రెండు యూజ్ చేస్తారు, మిగతా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇదే యానిమేషన్స్లో ఇది ఒకటి రకం, ఓకేనా. సో ఇప్పుడు యానిమేషన్స్లో వీటన్ని కలిపి షార్ట్ కట్ చూపించమంటారు ఇక్కడ. సో ఇన్ని నేమ్స్ రాసే బదులు ఒకటే షార్ట్ కట్ ఉంటుంది, ఏదంటే యానిమేషన్ పెట్టేసి ఫస్ట్ ఏం రాయాలంటే, యానిమేషన్ రాసిన తర్వాత ఫస్ట్ ఏం రాయాలి, యానిమేషన్ నేమ్. అది అవునా కదా, యానిమేషన్ నేమ్ ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటిది, ఎస్ పర్ఫెక్ట్, యానిమేషన్ డ్యూరేషన్. నెక్స్ట్
సో డిలే ముందు ఇట్లా పెట్టుకోవచ్చు, ఫిల్ మోడ్, సారీ టైమింగ్ ఫంక్షన్, లీనియర్, అట్లా లీనియర్, లీనియర్ ఈజీ ఈజీ ఒకటి అట్లా. సో నెక్స్ట్ లీనియర్ వస్తుంది. నెక్స్ట్ డిలే, డిలే ఒక 1 సెకండ్. నెక్స్ట్ సో ఇంకోటి ఏంటంటే యానిమేషన్లో ఇన్ఫినిట్ అని ఉంటుంది, ఇన్ఫినైట్. సో ఆ ఫంక్షన్ నేను ఎప్పుడు వస్తుందో చెప్తాను, ఓకేనా. ఇంకోటి ఆల్టర్నేట్ తెలుసు కదా, ఆల్టర్నేట్ కూడా యూస్ చేయొచ్చు, ఓకేనా. వీటన్నిటికి ఇట్లా రాసే బదులు 4 నేమ్స్ రాసే బదులు ఇక్కడ ఒక నేమ్తో ఇట్లా యూజ్ చేయొచ్చు, ఓకేనా. సారీ పొజిషన్, ఓకే. సో ఇప్పుడు చూడండి, చూసారా, అంటే 4 ఇచ్చినా ఒకటే, ఇట్లా డైరెక్ట్గా ఒక నేమ్ ఇచ్చా ఒకటే. అర్థమైందా, ఇట్లా 4 యూస్ చేసే బదులు ఇట్లా ఒకటి యూస్ చేసినా సరిపోతుంది. అర్థమైందా. సో ఇది మిగతాయి మీరు చేయండి తర్వాత ప్రాక్టీస్, ఓకేనా. సో ఇది యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ ఎలా యూస్ చేయాలి ట్రాన్స్ఫర్ ప్రాపర్టీస్లో. సో మీకు బూట్ స్ట్రాప్ ఐకాన్స్ ఐడియా ఉందిగా. సో బూట్ స్ట్రాప్ ఐకాన్స్, బూట్ స్ట్రాప్ ఐకాన్స్. సో లింక్ తీసుకోవడం తెలుసు కదా. సో లింక్ ఇక్కడ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, మనకు కావాల్సింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఇది ఉంది కదా, సెట్టింగ్స్ బటన్. ఎస్. సో సెట్టింగ్ సింబల్ ఇద్దాం. సో ఇంకోటి ఇవి తీసుకుందాం, దాని క్లాస్ నేమ్ ఇద్దాం, క్లాస్ ఐకాన్, ఓకేనా. క్లాస్ ఐకాన్ ఇచ్చి రన్ చేద్దాం. సో ఇక్కడ ఏం పెట్టాలి, సో కాపీ చేయండి ఐకాన్ లింక్, సో ఇక్కడ పేస్ట్ చేయండి, ఓకేనా. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకా, సో సిఎస్ఎస్కి వెళ్ళండి. సిఎస్ఎస్కి వెళ్ళాక ఇక్కడ ఐకాన్ అని ఉంది కదా, ఐకాన్ రాసేయండి, సింబల్ డాట్ ఐసిఓఎన్. ఐకాన్ తీసుకున్నాను, ఐకాన్ క్లాస్ తీసుకున్నాను డ్యూ తీసుకొని, అవునా కాదా. ఎస్. పొజిషన్ రిలేటివ్, చెప్పగా పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి కంపల్సరీ క్లాస్ కానీ. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డాట్ ఐకాన్, ఇక్కడ ఏమైనా ఉంది, ఐ, ఐ కదా. సో ఐ. సో ఇప్పుడు యానిమేషన్ షార్ట్ హ్యాండ్ యూజ్ చేద్దామా. షార్ట్ హ్యాండ్ అంటే చూపిస్తా, యానిమేషన్. సో ఫస్ట్ ఏంటిది, నేమ్, నేమ్ ఏమైనా ఇద్దాం, నేమ్ అనే ఇద్దాం, ఓకే ఇవ్వచ్చు కదా. సో నెక్స్ట్ ఏంటిది, సెకండ్స్, స్పేస్ కాదు, 5 సెకండ్స్ ఇవ్వాలి. నెక్స్ట్ డ్యూరేషన్, అదే డ్యూరేషన్ 5 సెకండ్స్. నెక్స్ట్ లీనియర్. సో నెక్స్ట్ ఏంటిది, సో ఇంతవరకు అయిపోయింది చాలు. సో ఇందాక కూడా ఏమి యూస్ చేస్తాం, నేము, చూడండి ఇక్కడ నేము, డ్యూరేషన్, లీనియర్, డిలే, ఆల్టర్నేటివ్. సో ఇక్కడ ఏంటంటే ఆల్టర్నేటివ్ తెలుసు కదా, రివర్స్ రివర్స్ మోడ్ అది. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ మరి రివర్స్ వద్దు, డైరెక్ట్గా నేను ట్రాన్స్ఫర్ ప్రాపర్టీస్ అలా చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ఇన్ఫినైట్ అని పెట్టుకోండి. ఇన్ఫినైట్ అంటే ఏంటంటే ఎంతైనా సరే తిరుగు, ఓకే. ఇన్ఫినైట్ అంటే తెలుసు కదా, ఎంతైనా అని. ఎస్. సో అది ఆ ప్రాపర్టీస్ ఎక్కడ యూస్ చేయాలో కూడా చెప్తాను, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ చెప్పండి, కీ ఫ్రేమ్స్ మర్చిపోయారా. సో క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాం, ఎస్. తర్వాత తర్వాత ఏం చేయాలి,
0%, wait, 0%. Next. సో ఇప్పుడు అవన్నీ అవసరం లేదు కదా. ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ఇందా మీకు తెలుసు అది వేరు. ఇంకా దీంట్లో ఏంటంటే ట్రాన్స్ఫర్ ప్రాపర్టీస్ ఎలా యూస్ చేయాలో చెప్తాం. ఓకేనా. సో ఇక్కడ రాయాల్సింది ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా. ఇక్కడ రొటేట్ ఎన్ని డిగ్రీస్ వెళ్తుంది? ఫస్ట్ 0 డిగ్రీస్ నుంచి అక్కడ స్టార్ట్ అయ్యేది. సో ఇది అర్థమైందా? డిఈజీ అని వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏం రాయాలి? 100%. బ్రేక్స్ అయినా యూస్ చేయొచ్చు, అదే 75%, 50% అన్న యూస్ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్గా మన డైరెక్ట్ వాల్యూ కావాలంటే డైరెక్ట్ 100% కింద తీసుకోవచ్చు. అర్థమైందా? నేను రాయాలి నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ షట్. ఇప్పుడు ఏం రాయాలి? ట్రాన్స్ఫార్మ్ రొటేట్ 360 డిగ్రీస్. సో ఇప్పుడు చూద్దామా రన్ అవుతుందా కానీ. ఓ నేమా? నేమ్ 2 చోట్ల తీసుకున్నామా? వెయిట్ 1 minute. సో నెక్స్ట్ ఏం రాయాలంటే ఇక్కడ పొజిషన్ ఇవ్వడం మర్చిపోయాం. సో అందుకని రన్ అవ్వలేదు. పొజిషన్ అబ్సల్యూట్. సో చైల్డ్కి అబ్సల్యూటే కదా. ఒక్క నిమిషం. సో అది క్లియర్ కనిపిస్తూ ఉండండి. 1 minute. మార్జిన్ 100 px. ఓకేనా. ఇగో చూడండి. ఇప్పుడు చూసారా అది రొటేట్ అవుతానే ఉంది కదా. మామూలు ఐకాన్ అయితే ఇవ్వలేం కదా. సో ఐకాన్కి ఇట్లా మీరు చూసే ఉంటారు కొన్ని కొన్ని వెబ్సైట్లో ఇట్లా సెట్టింగ్స్ కానీ తిరుగుతూనే ఉంటుంది. ఇట్లా సెట్టింగ్స్ అర్థమైంది వాళ్ళు ఎలా ఇస్తారు. ఇట్లా యానిమేషన్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ఇలా యూస్ చేసి రెండు కంబైన్ చేసి యూస్ చేస్తే అవుట్పుట్ ఇదే వస్తుంది. ఓకేనా, అర్థమైందా? సో రాజేంద్ర, ఆర్ ఏబుల్ టు సి? ఎస్ సార్. రాజేంద్ర, ఎస్ సార్. ఎస్ సార్. ఓకే ఇప్పుడు గమనించావా? ఎస్ సార్. సో ఇది ఇట్లా. ఓకే, అర్థమైందా? సో ఇది ఎస్ ట్రాన్స్ఫార్మ్ సార్. ప్రాపర్టీ. సో ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్లో ఇంకా ఏమేమి ఉంటాయి అంటే 2 ఉంటాయి. ఓకేనా. స్కేల్ ఒకటి అండ్ ఏముంటుంది ఇప్పుడు చెప్పాను కదా ఇంకోటి స్క్యూ. స్క్యూ కానీ లేకపోతే దీన్ని ఏమని అంటారంటే ఇంకోటి రొటేట్, అది ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్లేట్ అంటారు. ఓకే, ఏమేమి ఉంటాయి? స్కేల్, రొటేట్, ట్రాన్స్లేట్. ఓకేనా. సో మీకు రొటేట్ అంటే అర్థమైంది కదా. మనం అదేనే కాదు ఏదైనా సరే ఒక కంటెంట్ ఇచ్చి మనం రొటేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇట్లా ఉంది కదా. సో ఇక్కడ రొటేట్ అని ఇద్దాం. ఓకేనా. సో ఇది పైది ఎగ్జాంపుల్, కిందిది కాదు, ఇది పైదానికి. ఓకేనా. సో ఒక 360 కాకుండా ఒక 180 డిగ్రీస్ ఇద్దామా. చూడండి స్లోగా రన్ అవుతుంది. అర్థమైందా? సో ఇది ఐకాన్కి ఎలా తీసుకోవాలి, అలా నార్మల్గా తీసుకోవాలంటే సో మనం ఈ ఐకాన్ తీసుకున్నాం. ఇప్పుడు నార్మల్గా ఎలా యూస్ చేద్దామా. సో div క్లాస్ న్యూ. సో h1 u ట్రాన్స్ఫార్మ్ చేసాం. ఫస్ట్ అవుట్పుట్ చూద్దామా. సో ఇక్కడ ఉంది ట్రాన్స్ఫార్మ్ అని, గమనించారా?
సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కాపీ. సో న్యూ తీసుకున్నాం కదా, ఏమేమి రాయాలి? సో ప్రాపర్టీస్ విత్ 200 పిక్సెల్స్, హైట్ 200 పిక్సెల్స్, ఎంత తీసుకోవచ్చు. సో 200 పిక్సెల్స్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. నెక్స్ట్ పొజిషన్ రిలేటివ్. నెక్స్ట్ సో ఇంకోటి ఏంటి, అంతే తర్వాత యానిమేషన్. ఓకేనా, యానిమేషన్ షార్ట్ హ్యాండ్ యూస్ చేద్దాం. న్యూ అనేది క్లాస్ నేమ్, అది ఇక్కడ వేరే నేమ్ ఉండాలి. సో వైవో యూ అని తీసుకుందాం. యూ 5 సెకండ్స్ లీనియర్, అంతేనా? లీనియర్ డిలే ఉంటుంది లేకపోతే, ఓకేనా, డిలే చాలు. ఏ ప్రాపర్టీస్ ఎప్పుడు యూస్ చేయాలో తెలుసుకుందాం. సో యానిమేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, దాని యొక్క కీ ఫ్రేమ్స్. పర్ఫెక్ట్. కీ ఫ్రేమ్స్ తీసుకున్నాం కదా. సో కీ ఫ్రేమ్స్ దగ్గర 0% రాద్దాం. సో 0% దగ్గర ఏం రాద్దాం, ట్రాన్స్ఫార్మ్ వెయిట్. సో నేమ్ తీసుకోవాలి. ఓకేనా, సో ముందర చెక్ చేసుకుని ఉంది. సో ఇక్కడ రాయాల్సింది ట్రాన్స్ఫార్మ్ రొటేట్ 0 డిగ్రీస్. ఫస్ట్ 0 డిగ్రీసే కదా. నెక్స్ట్ 100% ట్రాన్స్ఫార్మ్ రొటేట్ 180 డిగ్రీస్. సో ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. దీనికి ఇంకోటి కూడా మర్చిపోయాం మనం, అబ్జల్యూట్. కొంచెం అబ్జల్యూట్ ఇవ్వాలి కదా చైల్డ్కి, మర్చిపోయారా? డాట్ NAW H1 పొజిషన్ అబ్జల్యూట్. వెయిట్ 1 మినిట్. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా ట్రాన్స్ఫార్మ్, దీనికి కూడా డైరెక్ట్ గా ట్రాన్స్ఫార్మ్ ఇచ్చేద్దాం. ఓకేనా, సో ట్రాన్స్ఫార్మ్ రొటేట్ 180 డిగ్రీస్, అంతేనా? డైరెక్ట్ దానికి అప్లై చేసాము. సో అవుట్పుట్ వస్తుందో చూద్దాం. చూసారా, నేమ్ అనేది రివర్స్ వెళ్ళిపోయింది, గమనించారా? సో ఇప్పుడు ఒక 20 డిగ్రీస్ ఇద్దాము, లేకపోతే ఒక 80 డిగ్రీస్ ఇద్దాం. చూసారా? ఓకేనా, సో డిగ్రీస్ మారుతూ ఉంటుంది ఇట్లా, 0 నుంచి స్టార్ట్ అయ్యి అట్లా డిగ్రీస్ మనం చేంజ్ చేసే కొద్దీ. అర్థమైందా? ఉమ్? ఏదైనా సరే ఫోటోకైనా ఇట్లానే అప్లై చేసుకోవచ్చు మనం డైరెక్ట్గా. ఓకేనా, డివ్ ఉంటుంది కదా పై డివ్కి, అర్థమైంది కదా. సో డివ్కి ఇలా ఇచ్చేస్తే డైరెక్ట్గా ఏదైనా సరే ఇట్లా ఇచ్చుకోవచ్చు. సో ఇది రొటేట్. అదే స్కేల్ చూద్దామా. స్కేల్ 3 ఉంటాయని చెప్పు కదా. స్కేల్ ఎస్. రొటేట్ ఎందుకు యూజ్ చేస్తానంటే ఎక్కువ శాతం ఏదైనా రొటేషన్ జరగాలి అన్నప్పుడు, ఇప్పుడు ఇంత గేర్ చూసారు కదా సింబల్ సెట్టింగ్స్కి, అది రౌండ్ తిరుగుతూ ఉండాలి అన్నప్పుడు రౌండ్ వాటికి సెట్టింగ్స్ వాటికి ఇలా యూజ్ చేయాలనుకున్నప్పుడు అలా యూజ్ చేయొచ్చు. లేదా మీరు ఏదన్నా అంటే ఇంకా రొటేట్ అంటే ఫొటోస్ ఉన్నాయి, మీరు నేను అకౌంట్ వెబ్సైట్ చూస్తుంటే కొద్దిగా డిగ్రీస్ చేంజ్ అయ్యింది. సో అలాంటి ఫోటో కానీ ఇప్పుడు ఇమేజ్ ఇక్కడ ప్లేస్లో ఫోటో పెట్టేసి క్లాస్ డ్యూలో, సో ఇట్లా 80 డిగ్రీస్ పెడితే వెయిట్, సో 80 డిగ్రీస్ పెడితే రొటేట్ అయింది.
వెయిట్. సో ఇక్కడ 80 డిగ్రీస్ పెట్టండి. చూసారా? 80 డిగ్రీస్ కదా. సో నిన్న ఇమేజ్ దానికి ఎట్లుంది, కొద్దిగా జరిగింది కదా. సో అప్పుడు ఆ ఇమేజ్ కొద్దిగా జరిగిందంటే 20 డిగ్రీస్. చూసారా? ఆ ఇమేజ్ కొద్దిగా అర్థమైంది. నేను అకౌంట్ వెబ్సైట్ చూసుంటే ఇమేజ్ ఎలా ఉంటుందో మీరు గమనించే ఉంటే ఇట్లా డిగ్రీస్ కొద్దిగా చేంజ్ చేసుకొని పెడితే వచ్చింది ఇట్లా. అర్థమైందా ఇమేజ్ ఎలా పెట్టారు ఇప్పుడు? ఓకేనా? సో ఇలా పెడితే ఆటోమేటిక్గా మీకైనా వస్తుంది. సో ఇది ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్. అదే ఇప్పుడు స్కేల్ చూద్దాం. స్కేల్లో డిగ్రీస్ ఉండవు, పాయింట్సే ఉంటాయి. 1.5 టు 2.5 అట్లాగా 1.5. స్కేల్ అంటే అర్థమైందా? ఏమర్థమైంది? కాదు, ఈ ఈ పెద్ద నుంచి చిన్నకి వెళ్ళిపోతుంటుంది. సో ఇప్పుడు 2.5 ఇద్దామా? చూడండి, సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. స్కేల్ అంటే అదే. చూసారు ఎంత పెరిగిపోయిందా? ఆ? అదే స్కేల్ 1 ఇవ్వండి. చూసారు స్కేల్ 1 అంటే నార్మల్. ఓకేనా? సో 0.5 ఇద్దామా? 0.50 ఇచ్చాను, పాయింట్ ఇవ్వాలా? ఓకేనా? చూసారు ఇప్పుడు క్లియర్గా ఉంది. అంటే సైజ్ అనేది తగ్గడం పెరగడం కోసం స్కేల్ యూజ్ చేస్తాం. ఓకేనా? అదే రొటేట్ అంటే, ట్రాన్స్ఫార్మ్ రొటేట్ అంటే ఏదన్నా మన ప్రాపర్టీస్ ఒక డిగ్రీస్ యాంగిల్లో సెట్ చేయాలనుకున్నప్పుడు రొటేట్ యూజ్ చేయాలి. అర్థమైందా? స్క్యూ అన్న నథింగ్ బట్ అదే. ఏది? సరే, మీకు యూజ్ చేయాలి స్క్యూ. స్క్యూ ఇది ఇప్పుడు ఎవరు ఎక్కువ యూజ్ చేయట్లేదు ఇది. సో స్క్యూ 20 డిగ్రీస్. సో ఓన్లీ ఓన్లీ డిగ్రీస్ అనేది రొటేట్ కానీ స్క్యూకి మాత్రమే మనకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి ఏమైంది. చూసారా? అంటే పారాగానల్ షేప్ వచ్చింది. ఓకేనా? అర్థమైందా? సో ఇది ఎప్పుడు ఇక ఎవరు ఎక్కువ యూజ్ చేయట్లేదు స్క్వీ అనేది. సో ఎక్కువ యూజ్ చేసేది రొటేట్ అండ్ స్కేలే. రొటేటే ఎక్కువ యూజ్ చేస్తారు. ఏదన్నా ఐకాన్స్ ఇట్లా రౌండ్ తిరగాలన్నప్పుడు రొటేటే యూజ్ చేస్తున్నారు. స్కేల్ కూడా అందరికి ఎక్కువ ఇప్పుడు యూజ్ చేయడం, ఎందుకంటే విడ్త్ హైట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా. సో అది యూజ్ చేస్తున్నారు. అది యూజ్ చేస్తున్నారు. సో రొటేట్ అనేది ఎక్కువ శాతం యూజ్ చేస్తున్నారు. సో స్క్యూ స్కేల్ తగ్గిపోయింది యూజ్ చేయడం. సో ఓన్లీ ఎక్కువ రొటేటే యూజ్ చేస్తారు. ఇది కూడా ఎక్కువ ఎక్కడ ఐకాన్స్ కానీ లేదైనా ఫోటో జస్ట్ ఇట్లా సైడ్ చేయడం కానీ ఈ రెండు అందుకోసమే ఎక్కువ శాతం రొటేట్ యూజ్ చేస్తున్నారు. అర్థమైందా? సో ట్రాన్స్ఫర్ గురించి ఎక్కువ ఉండవు ఎక్కడ టాపిక్స్ నాకు తెలిసినంత వరకు. ఓకేనా? సో అందుకనే బేసిక్ చెప్పడం కోసం చెప్పాను. ఓకేనా? ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్. సో ఎక్కువ శాతం మీకు మెయిన్ గుర్తుంచుకోవాల్సిన యానిమేషన్. ఓకే, యానిమేషన్ ప్రాపర్టీ యూస్ చేయడం వచ్చిన. సో మీరు మర్చిపోయింది ఇంకోటి, పొజిషన్ కంపల్సరీ ఇవ్వాలి. పొజిషన్స్ అనేది మర్చిపోవద్దు. పొజిషన్ రిలేటివ్ కంపల్సరీ. ఓకేనా? అండ్ అబ్జల్యూట్ కానీ ఏదో ఒకటి, పొజిషన్ రిలేటివ్ కానీ అది అట్లా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక పొజిషన్ ఇవ్వాలి. అర్థమైందా? పొజిషన్స్ వల్లే మళ్ళీ రావు కూడా రాదు, అది కూడా చెక్ చేసుకుంటా ఉంది. సో ఈరోజు టాస్క్ ఇంతే.